నా ప్రశ్న ఏంటంటే సార్, అపోస్తలుడైన పౌలు పుట్టుకతో రోమీయుడు ఎలా అయ్యాడు? అంటే అతడు యూదుడు కదా, రోమీయులంటే యూదేతరులు కదా, అన్యులు కదా. మరి యూదుడైన పౌలుకు ఒక అన్య పౌరసత్వం అంటే రోమా పౌరసత్వం ఎలా వచ్చింది? అది కూడా పుట్టుకతో. దీన్ని కొంచెం వివరించగలరు? యూదుడైన పౌలు పుట్టుకతోనే రోమీయుడు ఎలాగయ్యాడు? వెరీ గుడ్, మంచి ప్రశ్న అడిగారమ్మా. ఒక జాగ్రత్తగా వినండి. ముందుగా మనం చూసినట్లయితే మీరు ప్రశ్నలో చెప్పినట్లుగా పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు, ఆయన యూదుడు, ఇజ్రాయేలీయుడు, హెబ్రీయుడు. అంటే అబ్రహాము సంతానంలో ఆయన జన్మించాడు, బెన్యామీను గోత్రంలో. ఈ విషయాలన్నీ కూడా మరి మనకి పత్రికల్లో కనపడుతూ ఉంటాయి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనంలో, అదేవిధంగా ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో కూడా 3వ అధ్యాయం 5, 6 వచనాల్లో మనకి అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన యూదుడని, ఇజ్రాయేలుడని, హెబ్రీయుడని, అబ్రహాము సంతానంలో ఆయన బెన్యామీను గోత్రంలో జన్మించడం వివరాలన్నీ కూడా ఇక్కడ మనకు తెలుస్తాయి. అయితే యూదుడైనా, ఇజ్రాయేలుడైనా, హెబ్రీయుడైనా ఇవన్నీ వేరువేరేం కాదు, ఇవన్నీ ఒకటే. అయితే రకరకాల పేర్లు, అంటే అంతకు మించి ఇంకేం లేదు. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన స్వస్థలం ఏంటంటే తార్సు, కిలికియలోని తార్సు. అది యెరూషలేంకి దాదాపు ఒక 140 నుంచి 150 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఆ తార్సు అనేటువంటి పట్టణం మనం చూస్తే అపోస్తల కార్యముల గ్రంథంలోనే 22వ అధ్యాయం 3వ వచనంలో, అదేవిధంగా 21వ అధ్యాయం 39వ వచనంలో అపోస్తల కార్యముల గ్రంథం. సో అక్కడ మరి పౌలు తన స్వస్థలం ఏంటి, తార్సు పట్టణం, అంటే కిలికీలో ఉన్నటువంటి తార్సు పట్టణం అని ఆయనే చెప్పటం మనం చూస్తాం. అయితే మరొక 2 సందర్భాల్లో అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఆయన రోమీయుడు అని, ఆయన పుట్టుకతో రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడని తనను గురించే తాను సాక్ష్యం చెప్పుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు యూదుడు అయితే ఆయన రోమీయుడు ఎలాగయ్యాడు? అది కూడా పుట్టుకతో. రోమీయుడు అన్యుడు కదండి. రోమీయులంటే అన్యులు, యూదులు కాదు. మరి యూదుడైనటువంటి అపోస్తలుడైన పౌలు ఇక్కడ అన్యుడైనటువంటి రోమియ పౌరసత్వాన్ని పుట్టుకతో ఎలాగా పొందుకున్నాడు? అసలు ఇందులో ఉన్నటువంటి మర్మం ఏంటి? ఇది ప్రశ్న. అయితే మనం ముందుగా దాని గురించినటువంటి ఒక క్లారిటీ వినేలోపు అసలు ఏ సందర్భాల్లో అపోస్తలుడైనటువంటి పౌలు తాను రోమీయుడు అని చెప్పుకున్నాడు మనం ఒక్కసారి చూద్దాం. గ్రంథాలు తెరవండి. మనం చూస్తే అపోస్తల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం. ముందుగా అపోస్తల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం, అక్కడ 25 నుండి 29 వచనాలు మీరు చూస్తుంటే ఇంకా పైనుంచి కూడా మీకు చూడాలి. అయితే ఎక్కడ ఖచ్చితంగా ఆ పేరు మీకు వినపడుతుందో అది మాత్రం నేను చెప్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు చదివి వినిపించేంత సమయం లేదండి. నేను అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్, అంటే అక్కడ ఉన్నటువంటి కంటెంట్ ఏంటని మీకు జనరల్గా నేను చెప్తాను. సో దాన్ని బట్టి మీరు విడిగా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అవన్నీ చదువుకోండి ఒకసారి. సో అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయుడు అని తాను చెప్పుకున్నటువంటి ఒక సన్నివేశం అపోస్తల కార్యముల గ్రంథం 22వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఏంటంటే అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన మరి మిషనరీ యాత్ర ముగించుకుంటూ మరి యెరూషలేంకి వస్తాడు. అయితే యెరూషలేంలో మరి తనని బంధిస్తారు. యూదులైనటువంటి వారు యెరూషలేంలో తనను బంధించి రోమా సైన్యానికి అప్పచెప్తాడు. అయితే రోమా సైన్యాన్ని అప్పచెప్పినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌల్ని చంపబోతుంటే సహస్రాధిపతి ఏం చేస్తాడంటే అతన్ని తప్పించి లోపలికి తీసుకొని వెళ్ళమని మరి సైనికులకు ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళు వెళ్తారు. అయితే ఒక సందర్భంలో శిక్షించాలని చెప్పి సహస్రాధిపతి నిర్ణయం తీసుకున్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు తాను చెప్తాడు, మరి విచారించకుండానే రోమియుడైనటువంటి మనిషిని మీరు శిక్షిస్తారా అని అపోస్తలుడైనటువంటి పౌలు అక్కడ చెప్పటం అనేది మనం చూస్తాం. కాబట్టి అక్కడ మొట్టమొదటిసారి అపోస్తలుడైనటువంటి పౌలు తనను తాను రోమియుడుగా, అది కూడా పుట్టుకతో రోమియుడిగా అక్కడ తన గురించి తాను పరిచయం చేసుకుంటాడు. ఇది మొదటి సందర్భం.
అంటే ఇది రెండవ సందర్భంలో అండి. అయితే మొదటి సందర్భం ఎక్కడన్నా మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం అక్కడ 37 నుంచి 40 వచనాల్లో మనం చూస్తే అక్కడే మొదటిసారి పౌలు తాను రోమీయుడినని చెప్పుకుంటాడు. మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, అక్కడ ఆ సమయంలో ఆయన ఫిలిప్పీలో ఉంటాడు. ఫిలిప్పీలో సువార్త పరిచర్య చేస్తూ ఉంటాడు. తనతో పాటు శీల కూడా ఉంటాడు. రెండవ మిషనరీ యాత్ర సమయంలో జరిగినటువంటి విషయాలు ఇవన్నీ. సో ఫిలిప్పీలో ఆయన మరి చెప్తూ సువార్త పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అక్కడ సోది చెప్పేటువంటి ఒక చిన్నది ఉంటుంది. సోది చెప్పే ఒక చిన్నది, తన పేరు పుతోను అంటే ఆ చిన్నదాని పేరు కాదు, కానీ ఆ సోది చెప్పే సామర్థ్యం ఒక దెయ్యం ద్వారా ఆ చిన్నదానికి లభిస్తుంది. అయితే ఆ దెయ్యం పేరు పుతోను అనేటువంటి దెయ్యం పట్టిన చిన్నది అని ఉంటుంది బైబిల్లో. ఆ పుతోను అనేటువంటి దెయ్యం పట్టిన చిన్నది మరి వీరు రక్షణ మార్గాన్ని ప్రకటిస్తూ ఉన్నారు అంటూ పౌలు శీల వెంటబడుతుంది. సో కొన్ని రోజులు చూశాడు పౌలు. అది తన వల్ల ఆటంకం కలుగుతూ ఉందని చెప్పి మరి ఆ దెయ్యాన్ని గద్దిస్తాడు పౌలు. గద్దించినప్పుడు ఆ దెయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, ఆ చిన్నది బాగైపోతుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఆ సోది చెప్పే చిన్నదానికి కొంతమంది యజమానులు ఉండేవాళ్ళు. ఆ యజమానులు ఈమె సోది చెప్పటాన్ని బట్టి కొంత ధనాన్ని కూడగట్టుకునేటువంటి వాళ్ళు వీళ్ళు. ఆ సోది చెప్పేదాన్ని బట్టి కొంత ధనాన్ని కూడా మరి వీళ్ళు సంపాదిస్తూ ఉండడాన్ని బట్టి ఇప్పుడు పౌలు ఆమెను బాగు చేశాడు కదా, ఇంకా సోది చెప్పే అవకాశం లేదంటే వాళ్ళకి ఇన్కమ్ ఆగిపోయిందనమాట. ఇక ఇన్కమ్ ఆగిపోవటాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే, ఇదంతా జరగటానికి కారణం పౌలు శీల, అసలు వీళ్ళని ఇక లేదని చెప్పి వాళ్ళని పట్టుకొని కొట్టి ఈడ్చుకొని పోయి మరి సైన్యానికి అప్పగిస్తారు. రోమా సైన్యానికి అప్పగిస్తారు. మరి సహస్రాధిపతులు గవర్నర్ ముందు నిలబెట్టి వీళ్ళు ఈ విధంగా చేశారండి, మా జీవన భృతి అంతా పోయింది, వీళ్ళని శిక్షించాలి అది అన్నప్పుడు మరి ఆయన జైల్లో పెట్టడానికి అప్పగిస్తారు. అయితే ఆ సమయంలో పౌలు శీలని జైల్లో ఉంచినప్పుడు ఆ సమయంలో మరి అక్కడ జైల్లో రాత్రిపూట వాళ్ళు ప్రార్థన రూపంలో పాటలు పాడినప్పుడు భూమి కంపిస్తుంది, ఆ సంఖ్యలు ఊడిపోతాయి, జైలు గోడలు ఆ తలుపులన్నీ తెరుచుకుంటే బద్దలైపోతాయి. మరి ఆ జైలు అధికారి కూడా తాను ఆత్మహత్య చేసుకోపోతాడు. అయితే పౌలు శీల మేము అక్కడే ఉన్నామని చెప్పటం, మరి అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా మరి ఆ జైలు అధికారి తన కుటుంబం అంతా కూడా రక్షణ పొందటం, ఇవన్నీ కూడా అక్కడ మనకి 16వ అధ్యాయంలో మనం చూడగలం. అయితే తెల్లవారిన తర్వాత ఆ రైతులంతా వాళ్ళు జైల్లోనే ఉంటారు. తెల్లవారిన తర్వాత ఓకే మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు, ఎలాగో మీరు రోమీయులైనటువంటి మమ్మల్ని మరి అకారణంగా రాత్రంతా కూడా మమ్మల్ని ఖైదు చేసి నలుగురిలో మమ్మల్ని అవమానించి మీరు ఇలా గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోమని మాకు చెప్తారు. రోమియుడైనటువంటి మమ్మల్ని మీరు ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు, నేను అధికారులతో మాట్లాడాలని అపోస్తుడైనటువంటి పౌలు అక్కడ అంటాడనమాట. ఇది మొదటిసారి అక్కడ అపోస్తుడైనటువంటి పౌలు తాను రోమియుడునని, పుట్టుకతో రోమియుడునని. అదేవిధంగా 22వ అధ్యాయంలో ఆయన పుట్టుకతోనే రోమియుడని, అక్కడ ఉన్నటువంటి సహస్రాధిపతి ఎంతో డబ్బిచ్చి నేను ఈ రోమా పౌరసత్వాన్ని కొన్నాను అంటే, అపోస్తుడైన పౌలు అంటాడు నేనైతే పుట్టుకతోనే రోమియుడినని. ఈ రెండు సందర్భాల్లో తనను తాను రోమియుడిగా, పుట్టుకతో రోమియుడిగా అపోస్తుడైనటువంటి పౌలు పరిచయం చేసుకుంటాడు. ఇది అయితే ఇక్కడ సమస్య ఏంటి, యూదుడైనటువంటి పౌలు పుట్టుకతో రోమియుడు ఎలా అయ్యాడు, ఇది మన సందేహం. అయితే ఈ విషయం తెలియాలంటే మనం కేవలం బైబిల్లో మాత్రమే మనకు వీటికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి జవాబు దొరకదు, కానీ కొంత చరిత్ర మనం చూడాలి. ఆ చరిత్రలో కొన్ని విషయాలు కూడా మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరత ఉంది. మనం ముందుగా చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 21:39 వచనంలో సహస్రాధిపతితోటి పౌలుని ఖైదు చేసి తీసుకువెళ్తూ ఉన్నప్పుడు తాను ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, పౌలు తన గురించి తాను చెప్పుకుంటూ తాను కిలికీలోని తార్సు వాడనని, ఆ గొప్ప పట్టణపు పౌరుడనని పౌలు చెప్పటం జరిగింది. అయితే పౌలు ఆయన స్వస్థలమైనటువంటి తార్సు ఆ పట్టణాన్ని ఎందుకు గొప్ప పట్టణమని ఆయన సంబోధించడం జరిగిందంటే, తార్సు అనేది సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి పట్టణం కాబట్టి ఆ పట్టణానికి ఓడరేవు సౌకర్యం ఏర్పాటైంది. వర్తక వాణిజ్య వ్యాపారాలు, ఎగుమతులు దిగుమతులు ఇవన్నీ కూడా బాగా విరివిగా జరుగుతూ ఉండేవి అన్నమాట. బాగా చక్కగా జరుగుతూ ఉండేవి. చాలా ఎక్కువగా వ్యాపారం జరుగుతూ ఉండేది ఆ ప్రాంతంలో. అయితే తార్సులో అధికంగా లభించేటువంటి వస్తువు ఒకటి ఉంది. ఏంటంటే అది ఉన్ని.
ఉన్ని అనేది అధికంగా లభిస్తుంది. మనకు తెలుసు కదా ఉన్ని. సో ఆ ఉన్ని చాలా అధికంగా ఆ ప్రాంతంలో లభించింది అనమాట. కాబట్టి ఆ ఉన్నితో తయారు చేసినటువంటి వస్తువులు ఆ కాలంలో మొదటి శతాబ్దంలో ఉన్నితో తయారు చేసినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా తార్సు నుండి ప్రపంచ దేశాలకు ఎగుమతి అయ్యేవన్నమాట. అంతటి స్థాయిలో వ్యాపార లావాదేవీలు అప్పుడు తార్సులో జరుగుతూ ఉండేవి. అయితే అంతటి గుర్తింపు తార్సు పట్టణానికి రావటానికి రోమా ప్రభుత్వం చాలా విశేష కృషి చేసినట్లుగా మనకి చరిత్రలో కనపడుతుంది. అంతటి వర్తక వాణిజ్య వ్యాపార రంగంలో మంచి గుర్తింపు పొందినటువంటి ఆ ప్రదేశమే కాబట్టే పౌలు ఏం చెప్పాడంటే తన స్వస్థలాన్ని గొప్ప పట్టణంగా ఆయన పేర్కొనడం జరిగింది. అయితే ఆ తార్సు పట్టణం అంత అభివృద్ధి చెందడానికి, అంత గొప్ప పట్టణం కావడానికి రోమా ప్రభుత్వం ఇక్కడ చాలా విశేష కృషి చేసింది. ఇక్కడే రోమా ప్రభుత్వం యొక్క పాత్ర, ముఖ్యమైనటువంటి పాత్ర ఉన్నట్లుగా మనకు చరిత్రలో కనపడుతుంది. ఏంటి అంటే క్రీస్తుకు పూర్వం, యేసు ప్రభు వారు జననానికి పూర్వం, క్రీస్తుకు పూర్వం 17వ సంవత్సరంలో రోమా ప్రభుత్వం తార్సు సముద్రపు ఒడ్డున ఉండటాన్ని బట్టి అక్కడ ఉన్ని అధికంగా లభిస్తున్నటువంటి విషయాన్ని గ్రహించినప్పుడు ఆ ప్రాంతాన్ని, మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉన్నిని మరి ప్రపంచానికి అందించాలి, ఎగుమతుల ద్వారా అందించాలని నిర్ణయం తీసుకొని ఆ ప్రాంతాన్ని ఒక పెద్ద ఓడరేవుగా డెవలప్ చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఒక పెద్ద హార్బర్గా తయారు చేయడానికి నిర్ణయం తీసుకుంది. అయితే ఆ సమయంలో రోమా ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని బట్టి ఏం చేసిందంటే చేతి వృత్తుల్లో నైపుణ్యం కలిగినటువంటి యూదుల్ని అనేకులకి ఈ సమాచారం అందించిందనమాట. అనేకులు ఒప్పుకున్నటువంటి వారిని ఆ ప్రాంతానికి పంపించడం జరిగింది, తార్సు పట్టణానికి పంపించడం జరిగింది. ఎందరో యూదులు స్వచ్ఛందంగా వెళ్ళటం కూడా జరిగింది. అక్కడికి వెళ్తే మంచిగా పని ఉంది, సో ఆ పని చేసుకుంటూ మనం వ్యాపారం చేసుకుంటూ చక్కగా మన కుటుంబాన్ని పోషించుకోవచ్చు అన్నటువంటి అభిప్రాయంతో మరి ఎందరో యూదులు స్వచ్ఛందంగా వెళ్ళటం జరిగిందనమాట తార్సుకి. ఆ సమయంలో స్వచ్ఛందంగా యెరూషలేము నుంచి కూడా మరి ఎందరో యూదులు ఆ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. 150 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి తార్సుకి యెరూషలేము నుండి వెళ్ళటం యూదులు జరిగింది. అయితే ఆ సమయంలో అలా వెళ్ళినటువంటి వారిలో యెరూషలేములోనే అప్పట్లో యెరూషలేములో కాపురం ఉన్నటువంటి మరి అపోస్తుడైనటువంటి పౌలు తల్లిదండ్రులు, అప్పట్లో వాళ్ళు యెరూషలేములోనే కాపురం ఉండేవారు. వాళ్ళు కూడా ఈ తార్సుని మరి వర్తక వ్యాపార వాణిజ్య రంగంలో అభివృద్ధి చెందాలని చెప్పి రోమా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి అక్కడ జరుగుతున్నటువంటి పనుల కొరకు వీళ్ళు కూడా చేతి వృత్తిలో నైపుణ్యం కలిగినటువంటి వారు కాబట్టి ఈ అపోస్తుడైన పౌలు తల్లిదండ్రులు కూడా వారు కూడా స్వచ్ఛందంగా అక్కడికి వెళ్ళటం జరిగింది. అయితే వీరు ఏ చేతి వృత్తిలో నైపుణ్యం కలిగినటువంటి వారంటే ఉన్నితోటి డేరాలు కుట్టేటువంటి వృత్తిలో నైపుణ్యం కలిగినటువంటి వారు. అందుకే అపోస్తుడైనటువంటి పౌలు మరి ఆయన వృత్తి కూడా డేరాలు కుట్టేటువంటి వృత్తి. ఎందుకంటే తల్లిదండ్రుల ద్వారా ఆయన నేర్చుకున్నటువంటి వృత్తి అన్నమాట. డేరాలు కుట్టేటువంటి నైపుణ్యం కలిగినటువంటి యూదులు ఎవరు? అపోస్తుడైనటువంటి పౌలు తల్లిదండ్రులు. అంత మాత్రమే కాదు, వారు పరిసయ్యుల సంతతి వారు కూడా. అయితే ఈ విషయం వాళ్ళు పరిసయ్యుల సంతతి వారు అని కూడా మనకి ఎక్కడ బైబిల్లో కనపడుతుంది. అయితే దీన్ని మనం ఎలాగా తెలుసుకోవచ్చు అంటే అపోస్తల కార్యముల గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో పౌలే మరి చెప్పుకుంటాడు. అంటే నేను పరిసయ్యుల సంతతికి చెందినటువంటి వాడను అని పౌలే చెప్తాడు. అంటే ఆయన పరిసయ్యుల సంతతికి చెందినటువంటి వాడంటే ఆయన ఒక్కడే చెందినటువంటి వాడు కాదు కదా, ఆయన కుటుంబమే పరిసయ్యుల సంతతికి చెందిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా నేను అన్నా అనుకోండి. సరే, ఏదేమైనప్పటికీ అట్లా హస్తకళా నైపుణ్యం ఉన్నటువంటి అనేక యూదులు స్వచ్ఛందంగా మరి తార్సు పట్టణానికి వెళ్ళటం, అక్కడ ఉండేటువంటి ఉన్నితోటి అనేక రకాల వస్తువులు తయారు చేయటం, ఓన్లీ డేరాలు మాత్రమే కాదు కానీ అనేక రకాల వస్తువులు అంటే ఉన్ని తివాచీలు, ఉన్ని కంబళ్ళు, ఉన్ని దుప్పట్లు, ఉన్నితో తయారయ్యే డేరాలు, ఉన్నితో తయారయ్యే ఓడ తెరచాపలు, ఉన్నితో తయారు చేయే కార్పెట్లు, ఇట్లా ఉన్నితో తయారు చేయబడే తెరలు, ఇట్లా ఎన్నో రకరకాలు అంటే క్లాతులు అనమాట. ఉన్నితో తయారు చేయబడేటువంటి విభిన్న రకాల హస్తకళ నైపుణ్యాలతోటి అక్కడ ఆ ప్రాంతంలో ఈ ఉన్నితో ఎన్ని రకాల వస్తువులను అయితే తయారు చేయగలరో అవన్నీ కూడా తయారు చేస్తూ ఉండేవాళ్ళు అక్కడ ఉండేటువంటి. అయితే అందులో అపోస్తులైన పౌలు తల్లిదండ్రుల యొక్క వృత్తి ఏంటంటే వాళ్ళు డేరాలు కుట్టేటువంటి వృత్తిలో హస్తకళా నైపుణ్యం కలిగినటువంటి వారు అన్నమాట. కాబట్టి అక్కడికి వెళ్ళి ఈ విధంగా ఉన్ని ద్వారా
వాళ్ళు హస్తకళా నైపుణ్యంతో మరి రకరకాల వస్తువులు తయారు చేయటం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నితో తయారయ్యేటువంటి వస్తువుల యొక్క ఎగుమతి చాలా చాలా అభ్యున్నత స్థాయికి చేరుకుందనమాట. చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేది. అంతకు ముందు ఉన్న దానికంటే ఆ తర్వాత వీరందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఎక్కువ స్థాయిలో ఎగుమతులు దిగుమతులు బాగా జరుగుతూ ఉండేవి. అట్లాగా ఎగుమతులు అవన్నీ జరుగుతుంటే లాభం ఎవరికి వస్తుంది? వ్యాపారులకు మాత్రమే కాదు, ప్రభుత్వానికి కూడా వస్తుందన్నమాట లాభం. ప్రభుత్వానికి ఇప్పుడు మనం ఏదైనా వస్తువు కొన్నాం, మనం ఏదైనా వస్తువులు కొంటే ప్రభుత్వానికి లాభం ఎట్లా వస్తుంది? దాని మీద పన్ను. అలాగా ఆ ప్రాంతం వ్యాపార రంగంగా అభివృద్ధి చెందుతూ ఉంటే రోమా ప్రభుత్వానికి చాలా లాభం వచ్చేది. సో అలా లాభం గడుస్తున్నటువంటి రోమా ప్రభుత్వం దాన్ని ఇంకా ప్రోత్సహించే విధంగా ఉండటం కోసమని అలా వెళ్ళినటువంటి యూదులకి ఉచితంగా అనేక సదుపాయాలను ఏర్పాటు చేసిందనమాట. ఆ కాలంలో ఉచితంగా ఎన్నో సదుపాయాలు వాళ్ళు ఉండటానికి చేసుకోవడానికి ఎన్నో లావాదేవీల పరమైనటువంటి ఎన్నో సహాయాలు రోమా ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేసింది. ఆ సమయంలోనే తార్సులో ఉన్నటువంటి యూదులకు రోమా ప్రభుత్వం ఉచితంగా రోమా పౌరసత్వాన్ని ఇవ్వటం జరిగింది. వెళ్ళినటువంటి యూదులందరికీ కూడా ఉచితంగా రోమా పౌరసత్వం ఇవ్వటం జరిగింది ఆ సమయంలోనే. ఆ రోమా ప్రభుత్వం ఉచితంగా పొందుకున్నటువంటి వాళ్ళల్లో అనేక యూదులు ఉన్నారు. వారితో పాటుగా ఎవరున్నారంటే అపోస్తుడైనటువంటి పౌలు తల్లి తండ్రి కూడా ఉన్నారు. సో ఆ విధంగా క్రీస్తుకు పూర్వం 17వ సంవత్సరంలో జరిగిందనమాట. సో ఆ తర్వాత అపోస్తుడైనటువంటి పౌలు మరి ఆయన తండ్రి, ఆయన తల్లికి మరి వారి కుమారుడిగా ఆయన జన్మించటం, అలాగా వాళ్ళు యూదులు పరిసయ్యుల సంతతికి చెందినటువంటి వారు అదే పనిగా అదే సమయంలో రోమా పౌరసత్వం కూడా పొందుకున్నారు. కాబట్టి అపోస్తులైనటువంటి పౌలు మరి వారి తండ్రి సంతతి నుంచి ఈ రోమా పౌరసత్వాన్ని ఆయన వారసత్వంగా పొందుకున్నాడు అని మరి చరిత్రలో మనకు దొరికేటువంటి సమాచారం. ఈ విషయాలు బైబిల్లో ఉండవు. అయితే అపోస్తులైనటువంటి పౌలు తాను రోమియుడిని, పుట్టుకతో రోమియుడిని అని చెప్పుకున్నాడంటే అది అసత్యం అయితే కాదు కదండి. ఎందుకంటే అది దివ్య గ్రంథంలో, దైవ గ్రంథంలో పేర్కొనబడినటువంటి విషయం. పైగా ఆ మాటను ఎవరు ఖండించినట్టుగా కూడా మనకి ఆ 2 సందర్భాలు ఎక్కడ దాఖలాలు కనపడవంటే దాని అర్థం ఏంటంటే అది సత్యం. ఎందుకంటే అది ఒకటి అపోస్తులైన పౌలు తెలియజేశాడు, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. అంత మాత్రమే దాన్ని ఎవరు కూడా ఖండించలేదు. సో ఈ కారణాలను బట్టి మరి మనం చూస్తే అక్కడ అనేక విషయాలు మనకి బైబిల్లో చెప్పబడలేదు. అయితే వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనకు చరిత్రలో దొరుకుతూనే ఉన్నాయి. కాబట్టి చరిత్రలో మనకు దొరికేటువంటి సమాచారం ఏంటంటే మరి ఇలా అపోస్తులైనటువంటి పౌలు తల్లిదండ్రులు ఆ సమయంలో వాళ్ళు తార్సు పట్టణానికి వెళ్ళటం, రోమా ప్రభుత్వం లాభం గడించడాన్ని బట్టి వారికి ఆ విధంగా రోమా పౌరసత్వాన్ని ఇంకా అనేక ఇతర సదుపాయాలను ఉచితంగా వారికి కల్పించడం ద్వారా అపోస్తుడైనటువంటి పౌలు తల్లిదండ్రుల ద్వారా మరి అపోస్తుడైనటువంటి పౌలుకి పుట్టుకతో ఈ రోమా పౌరసత్వం వారసత్వంగా వచ్చిందనమాట. ఆ విధంగా అపోస్తుడైనటువంటి పౌలు, యూదుడైనటువంటి అపోస్తుడైన పౌలు మరి రోమా పౌరసత్వాన్ని పుట్టుకతో పొందుకున్నాడు. ఇది చరిత్రలో ఉండేటువంటి సత్యం. అంత మాత్రమే కాదు, ఎందరో బైబుల్ స్కాలర్స్ మరి చాలా పెద్ద పేరుగాంచినటువంటి బైబుల్ స్కాలర్స్ దీన్ని అంగీకరించేటువంటి సత్యం. సో ఆ విధంగా అపోస్తుడైనటువంటి పౌలు రోమా సత్వాన్ని పొందుకున్నటువంటి వాడి అవుతాడు. సో